In the history of ODI cricket, for the first time, India ఒక బైలాటరల్ సిరీస్ అది కూడా ఇండియన్ హోమ్ సాయిల్లో న్యూజిలాండ్తో ఓడిపోయారు. డిస్పైట్ విరాట్ కోహ్లీస్ ఫైటింగ్ సెంచరీ ఈ మ్యాచే కాదు సిరీస్ ఓడిపోయారు, అది కూడా ఒక సెకండ్ స్ట్రింగ్ న్యూజిలాండ్ సైడ్తో. వాట్ ఆర్ ద రియల్ రీజన్స్? విల్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. సడన్గా ఇండియన్ క్రికెట్ గేమ్ అయిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ సైడ్ ఓడిఐ ఫార్మాట్లో, దాని తర్వాత ఆస్ట్రేలియాలో సిరీస్ ఓడిపోయాం. అదవంగానే సౌత్ ఆఫ్రికాతో హోమ్ సిరీస్ ఆడాము, అక్కడ కూడా డిసైడర్ మ్యాచ్లో గెలిచాము. ఇప్పుడు న్యూజిలాండ్తో ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఓడిఐ ఫార్మాట్లో ఇప్పుడు బైలాటరల్ సిరీస్ ఓడిపోలే, ఇది కూడా ఓడిపోయాము. వాట్ ఈస్ రియలీ గోయింగ్ రాంగ్? విల్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ వీడియో. ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ పాజిటివ్స్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. దాని తర్వాత మనము ఇండియా ఎక్కడ రాంగ్ వెళ్ళిందో దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే పాజిటివ్స్ మాట్లాడాలంటే ఇద్దరు ప్లేయర్ల గురించి మాట్లాడాల్సిందే. ఈ సిరీస్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఫస్ట్ న్యూజిలాండ్ నుంచి డారెల్ మిచెల్, ఇండియా నుంచి విరాట్ కోహ్లీ. అయితే ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద మ్యాన్ ఆఫ్ ద సిరీస్. చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు డారెల్ మిచెల్. 352 రన్స్ మొత్తం ఈ సిరీస్లో. దిస్ ఈస్ ద హైయెస్ట్ రన్స్ ఇన్ 3 మ్యాచ్ బైలాటరల్ సిరీస్ ఫర్ న్యూజిలాండ్ ప్లేయర్ అంట. అండ్ స్క్రీన్ మీద మీకు వేస్తున్న లాస్ట్ 7 ఇన్నింగ్స్ తన పర్ఫార్మెన్స్ చూడండి. 4 సెంచరీలు. బ్యాటింగ్ తిన గురించి చెప్పాలంటే హీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ బ్యాటర్. తన లిమిటేషన్స్ తెలుసు, తన స్ట్రోక్స్ తెలుసు, అపోజిషన్ ఎప్పుడు అటాక్ చేయాలో తెలుసు. చాలా స్మార్ట్గా ఆడుతున్నాడు. ఈజ్ ఎ కంప్లీట్ ప్లేయర్. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ డారెల్ మిచెల్ ఏ ఐపీఎల్ టీంలో లేడు. లాస్ట్ ఇయర్ సిఎస్కే టీంలో ఉన్నాడు. అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ రాలే, కానీ ఇప్పుడు ఎట్లయితే ఫామ్లో ఉన్నాడో యూ నెవర్ నో, రిప్లేస్మెంట్ ప్లేయర్ కుండగా తీసుకొచ్చి ఇలాంటి పర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత ఐ నో ఇట్స్ అ డిఫరెంట్ ఫార్మాట్, బట్ స్టిల్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్. ప్రెషర్ని హ్యాండిల్ చేస్తాడు, గేమ్ సెన్స్ ఉంది. చూశాడు కదా స్పిన్నర్స్ని, ఫాస్ట్ బౌలర్స్ని ఎట్లా ఆడాడో. బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, అవుట్ స్టాండింగ్ నాక్ ఫ్రమ్ డారెల్ మిచెల్. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 85th ఇంటర్నేషనల్ సెంచరీ. ఆడుతుంటే 2 కళ్ళు సరిపోలే, అలా బ్యాటింగ్ చేశాడు. ఈ ర్యాన్ అవుట్ ఆఫ్ పార్ట్నర్స్, లేకపోతే డెఫినెట్లీ థర్డ్ ఓడిఐ గెలిపించేశాడు. తను ఆడుతున్నంతసేపు ఎంత బ్యూటిఫుల్గా బ్యాటింగ్ చేశాడు, విత్ ఈజ్ బ్యాటింగ్ చేశాడు. అన్ఫార్చునేట్లీ అక్కడ వికెట్స్ పడిపోతున్నాయి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంకా తన సింగిల్స్ కూడా తీయలేడు. సింగిల్స్ డినై చేసి ఇంకా ఎవ్రీ బాల్ 4-6 కొట్టే సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు అవుటెడ్ విరాట్ కోహ్లీ. కానీ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఫర్ మైల్ స్టోన్స్ ఎనీమోర్. క్లియర్గా తన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. సెలబ్రేషన్ కూడా చూడండి, సెంచరీ తర్వాత తను జస్ట్ బ్యాట్ ఇట్ ఎత్తాడు అంతే. దట్ షోస్ దట్ హీ వాంటెడ్ టు విన్ దిస్ గేమ్. ఈ మొత్తం సిరీస్లో సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్, ఒక 93 కొట్టాడు, మళ్ళీ సెంచరీ కొట్టాడు థర్డ్ ఓడిఐలో. సూపర్ బ్యాటింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. హ్యాస్ డన్ హిస్ జాబ్. వుడ్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ గెలిపిస్తుంటే. కానీ అన్ఫార్చునేట్లీ ఇందా చెప్పినట్టు అవతల పక్క పార్ట్నర్స్ రన్ అవుట్ అయిపోయేసరికి అది వీలు కాలి. కానీ ఆడుతున్నంత సేపు మాత్రం ఎలిగెన్స్, క్లాస్, పవర్, ఫినిష్, రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్, ఫిట్నెస్, ఆ ప్రిపరేషన్ మొత్తం కనిపించింది. మరి మీరు చెప్పండి విరాట్ కోహ్లీ నాకు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ విరాట్ కోహ్లీయే కాకుండా ఇండియన్ సైడ్ నుంచి ఇంకా 2 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే నెంబర్ 1, హర్షిత్ రాణా. అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఈ మొత్తం ఇయర్లో ఈజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ ఓడిఐ ఫార్మాట్లో ఇండియాకే. దానికంటే ఇంకా బెటర్ ఏంటంటే ద వే ఈజ్ బ్యాటింగ్. థర్డ్ ఓడిఐలో చూసాం విరాట్ కోహ్లీతో 99 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు. అందరు హోప్స్ వదిలేసినప్పుడు ఆ 6లు ఎట్లయితే కొట్టాడో, సెల్ఫ్ బిలీఫ్, దిస్ ఈజ్ వెరీ గుడ్ సైన్స్. నెంబర్ 8 వచ్చి హర్షిత్ రాణా ఇట్లా బ్యాటింగ్ చేస్తే ముందు ఈ ఫార్మాట్లో ఇండియాకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ లీప్స్ అండ్ బౌన్స్ ఎట్లయితే ఇంప్రూవ్ అవుతున్నాడు కదా హర్షిత్ రాణా. బౌలింగ్లోనే అనుకున్నాం కానీ బ్యాటింగ్లో కూడా ఈజ్ షోయింగ్ ప్రామిస్. దిస్ ఆర్ వెరీ గుడ్ సైన్స్. ఫస్ట్ 50 కొట్టాడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఓడిఐ ఫార్మాట్లో. విషింగ్ హిమ్ మెనీ మోర్. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి. ఎస్, సెకండ్ ఓడిఐలో అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ రాలే. కోచ్ వచ్చాడు, ఐ మీన్ అసిస్టెంట్ కోచ్ తన గురించి మాట్లాడాడు. యూటిలైజ్ సరిగా చేసుకోకలేదు తను ఆపర్చునిటీస్ అని సెలబ్రేషన్ చేసి చూపించాడు. మొత్తానికి బౌలింగ్లో 8 ఓవర్స్ వేసాడు. డీసెంట్ బౌలింగ్, ఐల్ సే నాట్ సో గ్రేట్. కానీ బ్యాటింగ్లో వికెట్స్ పడిపోతున్నప్పుడు అండర్ ప్రెజర్ హ్యాండిల్ చేసి మంచిగా 50 కొట్టాడు. ఐ ఫెల్ట్ నితీష్ కుమార్ రెడ్డికి గ్రేట్ ఆపర్చునిటీ ఉండింది. ముందు తన హీరో ఉన్నాడు విరాట్ కోహ్లీతో పాటు, తను పర్ఫార్మెన్స్ చేసి తిని కూడా హీరో అవ్వడానికి. కానీ ఆ ఇన్స్టింక్టివ్ షాట్ ఆడేశాడు. ఆ ఫాస్ట్ బౌలర్కి షార్ట్ మిడ్ వికెట్లో అవుట్ అయిపోయాడు. వెయిట్ చేసి ఉండాల్సింది, స్పిన్నర్ని ఛాన్స్ తీసుకోవాల్సింది. డెఫినెట్లీ తన సెంచరీ కూడా కొట్టాడు. ఇండియా మ్యాచ్ కూడా గెలిచేదేమో, యూ నెవర్ నో. దట్ బ్రేక్ త్రూ వాజ్ వెరీ వెరీ క్రూషియల్ ఇండియాకి. బట్ ఈ లర్న్, ఈ స్టిల్ యంగ్. అట్లీస్ట్ ఆ 50 రన్స్ రీచ్ అయ్యాడు. ఈ షోన్ ప్రామిస్. ముందు తనకి ఛాన్సెస్ కూడా ఇస్తారని పోస్ట్ మ్యాచ్లో ఇంటర్వ్యూలో చెప్పాడు ఇండియన్ క్యాప్టెన్ శుభ్మన్ గిల్. వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో ఉంది, ఆల్రౌండర్ రోల్ నితీష్ మేము చూస్తున్నాం, మ్యాక్సిమం మేము యూటిలైజ్ చేస్తాం, తనకు ఆపర్చునిటీస్ ఇవ్వాలని అనుకుంటున్నాం మేము అని చెప్పేసి చెప్పాడు. వీస్ ఆర్ వెరీ గుడ్ సైన్స్ ఫర్ నితీష్ కుమార్ రెడ్డి.
అండ్ ఇంకా పాజిటివ్స్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్ న్యూజిలాండ్ ఇద్దరు ప్లేయర్స్ గురించి మాట్లాడే. ఫస్ట్ గ్లెన్ ఫిలిప్స్ లాస్ట్ అండ్ ఫైనల్ ఓడిఐలో సూపర్ బ్యాటింగ్ చేశాడు. ఇంతకుముందు ఫామ్లో లేడు ఈ ఫార్మాట్లో, కానీ మంచి బ్యాటింగ్ చేసి సెంచరీ కొట్టాడు. వి నో దిస్ ప్లేయర్. బట్ ఇంకో ప్లేయర్ లినాక్స్, నేను చాలా ఇంప్రెస్ అయ్యా. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, రిమెంబర్ హిస్ నేమ్. చూడండి, ఎనీ ఆఫ్ ద ఐపీఎల్ టీమ్ పిక్ చేయొచ్చు రిప్లేస్మెంట్ ప్లేయర్ కింద అన్న ఫ్యూచర్లో ఏదో ఒక ఐపీఎల్ టీం. ఎందుకంటే సూపర్ స్మార్ట్ బౌలర్. ఎందుకంటే వేరియేషన్స్ యూజ్ చేస్తున్నాడు, వైడ్ ఆఫ్ క్రీస్ వెళ్తున్నాడు, స్లో వేస్తున్నాడు, 100 దగ్గర ఫాస్టర్ వన్ వేస్తున్నాడు స్పీడ్తో, బ్యాక్ ఆఫ్ ద లెంత్. వెరీ ఇంటెలిజెంట్ బౌలర్. మొత్తం ఈ సిరీస్లో 2 మ్యాచ్లు ఆడాడు, తను డెబ్యూ చేశాడు లాస్ట్ మ్యాచ్. ఎకానమీ ఎంత తెలుసా? 4.2. దట్ ఈస్ లినాక్స్. రిమెంబర్ దిస్ నేమ్. డెఫినెట్లీ మీరు మళ్ళీ చెప్తారు చూడండి ఈ ప్లేయర్ గురించి. సో దట్స్ ఇట్, దీస్ వర్ ద పాజిటివ్స్. ఇప్పుడు మనం ఇండియా మెయిన్ రీజన్స్ ఏంటి ఈ సిరీస్ ఓడిపోవడానికి డిస్కస్ చేద్దాం. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద రీజన్స్ ఇండియా ఈ సిరీస్ ఎందుకు ఓడిపోయిందో, లెట్ మీ టెల్ యూ. అందరి ఇంటెన్షన్స్ మ్యాచ్ గెలవాలనే ఉంటుంది. అది కోచ్ అయినా, సపోర్ట్ స్టాఫ్ అయినా, ప్లేయర్స్ అయినా. కానీ స్పోర్ట్ సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. 2 టీమ్స్కి మ్యాచ్ గెలవాలనే ఉంటుంది కదా. అందుకని వీడియోలో మనం స్ట్రాటజికలీ మాట్లాడుకుందాం. వేర్ డిడ్ ఇండియా గో రాంగ్ అకార్డింగ్ టు మీ. నేను రీజన్స్ చెప్తా. నెంబర్ 1, మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ సరిగా వేయలేదు, జడేజా ఇంకా కుల్దీప్. ఈ రన్ రేట్ చూడండి, బోత్ ద టీమ్స్ది, వాళ్ళ స్పిన్నర్స్ది, ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ది, మన ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ది, స్పిన్నర్స్ది కంపారిజన్ మీకు చూపిస్తున్నా. ఇండియా ఆల్మోస్ట్ 6.7 రన్స్ పర్ ఓవర్ ఇచ్చారు, అంటే క్లోజ్ టు 7 రన్స్ పర్ ఓవర్. కానీ ఇక్కడ జస్ట్ 5.4 ఇచ్చారు న్యూజిలాండ్. వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్, ఇంకా ఫింగర్ స్పిన్నర్స్ చాలా మంచిగా వేశారు. వాళ్ళు ప్రొయాక్టివ్ బౌలింగ్ వేశారు. ఇండియా డామినేట్ చేయలేపారు. బిగ్గెస్ట్ రీజన్ కుల్దీప్ యాదవ్ కొడుతుంటే హీ డింట్ బౌల్ వెల్, అంటే ప్రెజర్లో వచ్చేసాడు. వాళ్ళు అటాక్ చేస్తున్న డారెన్ మిచెల్ ఎక్కడ వెళ్ళాలో తెలియలే. ఇదొకటి థింగ్స్ టు ఇంప్రూవ్. కుల్దీప్ యాదవ్ డిఫెన్స్ ఆడుతున్నప్పుడు మంచిగా వేస్తున్నాడు, కొడుతున్నప్పుడు అర్థం కావట్లేదు తనకి. ఇంకోటి జడేజా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. లాస్ట్ 6 to 7 ఓడిఐ మ్యాచెస్ తను ఈ ఫార్మాట్లో ఆడుతున్నప్పుడు ఒకటే వికెట్ ఉంది. హౌ డూ యూ విన్ మ్యాచెస్? మిడిల్ ఓవర్స్ వికెట్స్ తీసిపోతే. చూడండి పార్ట్నర్షిప్ సెకండ్ ఓడిఐలో 3-4 వికెట్లు ఇనిషియల్లీ ఫాస్ట్ బౌలర్స్ తీసిన తర్వాత 160 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది న్యూజిలాండ్కి. ఈ థర్డ్ ఓడిఐలో దే వర్ 50 for 3. అక్కడ నుంచి డామినేట్ చేయాలి ఇండియా. లేదు, 200+ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇక్కడే పోతుంది కదా మ్యాచ్. మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయకుండా మీరు 335 రన్స్ ఇచ్చేస్తే యూ కెనాట్ చేజ్ ఆల్వేస్. ఓడిఐ ఫార్మాట్ ఇట్స్ నాట్ సో ఈజీ. సో బౌలింగ్ వల్ల మ్యాచ్లు పోతున్నాయి మిడిల్ ఓవర్స్లో. దాని తర్వాత బ్యాటింగ్లో కూడా మిడిల్ ఓవర్స్లో ధైర్యంగా బ్యాటింగ్ చేయట్లే. ఇది సెకండ్ రీజన్. ఏంటి? వాళ్ళ దగ్గర ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ ఉన్నారు, 5 ఫీల్డర్స్ లోపల, బ్యాటింగ్ పిచ్చెస్, ధైర్యంగా కొట్టాలి కదా. స్వీప్లు ఆడట్లే. వాళ్ళ బ్యాట్స్మెన్ మంచిగా ఆడుతున్నారు మనకంటే స్వీప్స్ అని. ఐ థింక్ ఇక్కడ ఏంటంటే కలెక్టివ్లీ వీ హ్యావ్ టు థింక్ యాజ్ ఎ బ్యాటింగ్ యూనిట్. అగ్రెసివ్ ఇంటెంట్, ధైర్యంతో బ్యాటింగ్ చేయాలి మిడిల్ ఓవర్స్లో. ఐ థింక్ లేడ్ బ్యాక్. కొన్ని మ్యాచ్లు 30-40 రన్స్ షార్ట్ ఉన్నారు, ఇదొక డెవలప్ చేయాలి. అండ్ నెంబర్ 3, ఐ హ్యావ్ టు టెల్ దిస్, శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ. రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత, బాడ్ లెగసీ వదిలిన తర్వాత శుభ్మన్ గిల్ అది మ్యాచ్ చేయలేకపోతున్నాడు, టీంని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. బౌలింగ్ చేంజెస్ 2 మ్యాచ్లు చూసాం మనం. జడేజాకి ముందే బౌలింగ్ వేయకుండా తర్వాత వస్తాం, నితీష్ కుమార్ రెడ్డిని ఆపేస్తాము, దాని తర్వాత కుల్దీప్ యాదవ్ 3 ఓవర్లు ఇచ్చి ఆపేసి లేట్గా తీసుకురావటం. పిన్ పాయింట్ చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉంది. కానీ యూ కెన్ లుక్ ఎట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఈజ్ నాట్ సో కాన్ఫిడెంట్, ప్రొయాక్టివ్ లేదు, బౌలర్స్తో మంచి కమ్యూనికేట్ చేస్తున్నాడు కానీ అండర్స్టాండింగ్ లేదు. అంటే దట్ స్మార్ట్నెస్ అనపడట్లేదు. ప్రొయాక్టివ్ క్యాప్టెన్సీ. మేబీ ఇట్స్ టూ అర్లీ టు గెస్, టైం పడుతుంది. కానీ ఏంటంటే నేను చెప్పేది, తను డొమెస్టిక్లో లీడ్ చేసిందే లేదు పంజాబ్కి. ఓడిఐ ఫార్మాట్లో ఇండియాకి లీడ్ చేశాడు ఎప్పుడో ఇంతకుముందు, అది కూడా ఎక్కువ మ్యాచ్లు కాదు. ఐపీఎల్లో లీడ్ చేశాడు. బట్ ఐ డోంట్ సే ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఎవర్ కూడా. ఎంత ఛాంపియన్షిప్ కూడా గెలవలే కదా శ్రేయస్ అయ్యర్ లాగా. సో ఈ స్టిల్ రెడ్ బాల్లో మంచి క్యాప్టెన్సీ చేసుకుని, వైట్ బాల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో క్యాప్టెన్సీ చాలా ఫరక్ పడుతుంది. ముందు ఇట్లానే రిజల్ట్స్ రాపోతే చూడండి, శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీలో ఆస్ట్రేలియా సిరీస్ లీడ్ చేశాడు, ఓడిపోయాము. అంతా సౌత్ ఆఫ్రికా సిరీస్ తను లీడ్ చేయలేదు, కేఎల్ రాహుల్ చేశాడు, ఆ సిరీస్ గెలిచాం. కానీ మళ్ళీ ఇక్కడ లీడ్ చేశాడు న్యూజిలాండ్, ఇది కూడా ఓడిపోయాం. ఐ డోంట్ సే దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్, బట్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ష్యూర్. బట్ దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. బహుశా చాలామంది ఇది పాయింట్అవుట్ చేయట్లే, కానీ ముందు దిస్ విల్ బికమ్ అన్ ఇష్యూ. హూ ఇస్ ద నెక్స్ట్ క్యాండిడేట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ శర్మనే క్యాప్టెన్ ఉండాల్సింది. ఇండియా కొంచెం తొందరపడ్డాడు అనిపించింది నాకు. ఎనీవేస్ ఇండియా మూవ్డ్ ఆన్ ఫ్రమ్ హిమ్. అందుకనే నెక్స్ట్ ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ అ స్మార్ట్ లీడర్ అనిపిస్తుంది. కానీ ఇట్ విల్ టేక్ టైమ్ గిల్కి. మరి ముందు టైం విల్ ఓన్లీ డిసైడ్. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఈ 3 రీజన్స్ అనమాట. మిడిల్ ఓవర్స్ స్పిన్నర్స్, బ్యాటింగ్ కూడా అగ్రెసివ్ వాళ్ళే మిడిల్ ఓవర్స్లో, అండ్ క్యాప్టెన్సీ. 3 రీజన్స్ ఇండియా ఈ సిరీస్ ఓడిపోయారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి అకార్డింగ్ టు యూ, వాట్ ఆర్ యువర్ రీజన్స్? కింద మీ థాట్ ప్రాసెస్ ఏంటో చెప్పండి. లుక్ ఎట్ ఇట్. అండ్ ఆల్సో వీ షుడ్ కంగ్రాచులేట్ న్యూజిలాండ్. సెకండ్ స్ట్రింగ్ సైడ్ వచ్చి ఎట్లయితే గెలిచారు కదా ఈ సిరీస్, kudos to them once again. ఇండియాకి బ్రేక్ లేసారు. మరి బయటలాటరల్ సిరీస్ అయినా ఐసీసీ ఈవెంట్స్లో వేస్తూనే ఉన్నారు. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.